వాళ్ళను అనుమతించకూడదు. ఈ మాల్ షాపులు, కమాల్ షాపులు కూడా వాటికి డెఫినెట్ గా లిమిటేషన్, ఒక కంట్రోల్ ఉండవలసినటువంటి అవసరం ఉంది. మండల స్థాయి కూడా మాల్ షాపులు వెళ్తున్నాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను వీళ్ళు లోపలికి తీసుకొని చెప్తున్నారు, మీరు పాత ఎమ్మెల్యేని కలవండి, కొత్త ఎమ్మెల్యేని కలవండి. వాళ్ళు పొద్దునే లేచి మేము 6 గంటలకు గుడికి మార్వాడి వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు, 6:30కి 7కు దుకాణం తెరుస్తున్నారు. మీరు లోకల్ వాళ్ళు 10కి తెరుస్తారు. మరి జనం పనులు చేయించేటోళ్ళు 9కి తెరుస్తారు కదా. ఇంకోటి కూడా మీరు చూడండి, ఎన్ని బిల్డింగులు తెలంగాణలో నిర్మాణమైనాయో, ఆంధ్రలో కూడా నిర్మాణమైనాయో. ఒక్కొక్క బిల్డింగ్ కు వుడ్ నుంచి వేరు మెటీరియల్ 5-6 లక్షల నుంచి 8 లక్షల వరకు మెటీరియల్ కొనాల్సి వస్తుంది. ఈ మెటీరియల్ అంతా కూడా అదర్ వాళ్ళకే పోతున్నది. బహుశా ప్రాఫిట్ లెక్కలు చెప్పమంటే ఎవరు సరిగా చెప్పరు, కానీ 50% ప్రాఫిట్ ఉంటుందని అంటున్నారు. 6 లక్షలు కానీ ఒక ఇంటాన్ని కొన్నాడంటే 3 లక్షలు వాళ్ళకు వస్తున్నది. 100 ఇండ్లు కట్టిందంటే ఎన్ని కోట్లు వస్తున్నాయి? కొనేది సామాన్య ప్రజలైతే, మధ్యతరగతి ప్రజలైతే, ఆ లాభాల నుంచి కమిషన్లు తీసుకునేది రాజకీయ నాయకులు అయ్యి వాళ్ళ సిస్టమ్ అంతా వాళ్ళ చేతులకు తీసేసుకుంటారు. మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. మేము కూడా డైరెక్ట్ గా ఇవాళ శ్యామ్ ఎట్లయితే మాట్లాడినరో, లేకపోతే ఇంకోరు మార్వాడి గోబ్యాక్ అన్నారో మేము అనలేకపోయినాం. ఇది ధైర్యానికి సంబంధించిన సమస్య కూడా. అంటే తెలంగాణ సమాజము మొత్తం భారత సమాజం కులాలుగా ఎట్లా శకలాలుగా విడిపోయి ఉన్నదో, అణగారిన కులాలకు సమస్య ఉందని పై కులాలు అనుకోకుండా ఉంటాయో, ఈ గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ ను దోచుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఇప్పుడు బయట వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు.